వీడియోని చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, కైన్షియాలజీ అనే శాస్త్రం గురించి తెలిపే పార్ట్స్ ఆఫ్ అనిమల్స్, మూమెంట్ ఆఫ్ అనిమల్స్ అనే పుస్తకాలను రచించింది ఎవరు? ఆప్షన్ 1 హిపోక్రటిస్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 గాలెన్, ఆప్షన్ 4 హెన్రీ గ్రే. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 అరిస్టాటిల్. మరో ప్రశ్న, న్యూటన్ గమన సూత్రాలలో ఏ సూత్రాన్ని బల నిర్వచన సూత్రం అనే పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 1 మొదటి గమన నియమము, ఆప్షన్ 2 రెండవ గమన నియమము, ఆప్షన్ 3 మూడవ గమన నియమము, ఆప్షన్ 4 పై వాటిలో ఏదో ఒకటి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 రెండవ గమన నియమము. మరో ప్రశ్న, మానవ దేహంలో గల కండరాలను ఆకారాన్ని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్ 1 5 రకాలు, ఆప్షన్ 2 6 రకాలు, ఆప్షన్ 3 7 రకాలు, ఆప్షన్ 4 8 రకాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 7 రకాలు. మరో ప్రశ్న, రెండవ రకం తులాదండాలలో యాంత్రిక లాభం, మెకానికల్ అడ్వాంటేజ్ ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 ఎల్లప్పుడూ 1 కన్నా ఎక్కువ, ఆప్షన్ 2 ఎల్లప్పుడూ 1 కన్నా తక్కువ, ఆప్షన్ 3 ఎల్లప్పుడూ 2 కన్నా ఎక్కువ, ఆప్షన్ 4 ఎల్లప్పుడూ 2 కన్నా తక్కువ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 ఎల్లప్పుడూ 1 కన్నా ఎక్కువ. మరో ప్రశ్న, రెక్టస్ ఫీమరస్ అనే కండరము క్రింది వాటిలో దేనికి సంబంధించిన కండరము? ఆప్షన్ 1 స్పిండిల్ షేప్, ఆప్షన్ 2 పిన్నిఫామ్, ఆప్షన్ 3 బైపెన్నిఫామ్, ఆప్షన్ 4 మల్టీపెన్నిఫామ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 బైపెన్నిఫామ్. మరో ప్రశ్న, గురుత్వాకర్షణ శక్తి సూత్రంను గుర్తించండి. ఆప్షన్ 1 30 feet per second square, ఆప్షన్ 2 32 feet per second square, ఆప్షన్ 3 34 feet per second square, ఆప్షన్ 4 36 feet per second square. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 32 feet per second square. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.